పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, దాని గురించి ఏమంటారు? అది లాఠీ చార్జ్ చేయటం అయితే చాలా దారుణం అండి భక్తుల మీద. అంటే యాక్చువల్ గా శ్రీశైలంకి వచ్చేది అందరూ శివభక్తులే. అయితే ఏంటంటే కొంత ఒకేసారి గేట్లు తీయటం, లేకపోతే అంటే యాక్చువల్ మంత్రి వచ్చాడని యాక్చువల్ గా వాళ్ళకి వేరే దారి లేదా వేరే ఏర్పాటు అన్నా చేయాలి కానండి. భక్తులు వచ్చే దారి నుంచి వాళ్ళని భక్తులు ఆపేసి గేట్లు మూసేసి వాళ్ళని ఏదో అవమానించడం కిందే ఉంటది. యాక్చువల్ గా అదే సమయంలో ఒకేసారి ఓపెన్ చేసి అందరినీ పంపించేయటం, ఆ సమయంలో తొక్కిసలాట జరుగుద్దే మన ఉద్దేశం వాళ్ళే కల్పించుకుని లాఠీ చార్జ్ చేసేయటం అనేది చాలా దారుణం. అది వాళ్ళు సరైన ఏర్పాట్లు ఉండాలండి. ఎక్కడైనా సరే, ఏ గుడి దగ్గర అయినా సరే సరైన ఏర్పాట్లు లేకుండా భక్తులను ఒకేసారి వదిలేయటం, లేకపోతే వాళ్ళు వచ్చేస్తున్నారని లాఠీ చార్జ్ చేసేయటం అనేది అది నిజంగా భక్తులను అవమానించడమే. ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా జరుగుతూనే ఉన్నా కానీ ఆ ఏర్పాట్లు చేసే తెలివితేటలు మరి ప్రభుత్వాలకు ఉండవా, లేకపోతే ఎందుకో నాకు అర్థం కాదు. కానీ కొంచెం ఆ ఏర్పాట్లు సరిగ్గా చేసి భక్తులను క్రమబద్ధంలో పంపించి లోపల పంపించి అందరికీ కూడా ఒక మంచి దర్శనం, దేవుడి మీద ఆధ్యాత్మిక భక్తితో మనస్ఫూర్తిగా వస్తారు కాబట్టి వాళ్ళ మానసిక ప్రశాంతత పొందేలాగా అక్కడ ఏర్పాట్లు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీసులు లాఠీ చార్జీ చేయటం కాదండి, ముందు మీరు అక్కడ సమయాన్ని పాటించి మీరు కంట్రోల్ చేసే విధానంగా ఉండండి. దానికి కంట్రోల్ చేయాలంటే మీరు లాఠీ చార్జ్ చేయటం కాదు, అక్కడ బారికేట్లు నిర్మించడం, లైన్ లో చిన్న గుళ్ళలోనే ఎంతో మంచి పగడబందీగా చేస్తున్నారు. ఈ రోజు నేను కర్మన్ ఘాట్ లోని హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏర్పాట్లు చూస్తే నాకు మతిపోయింది అనమాట. అంత చక్కగా లోన పంపిస్తున్నారు. అటువంటి పెద్ద దేవాలయం ఉండి దేశ విదేశాల్లో పేరు పొందిన దేవాలయంగా శ్రీశైలం అంటే ఎంత పేరో మనకు తెలుసు. అటువంటి దానికి భక్తులు ఎంతమంది వస్తారో మనకు తెలుసు. అటువంటి చోట్ల కూడా మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి, సరైన ఏర్పాట్లు లేని పరిస్థితులు ఉండడం అంటే చాలా దారుణం. అది మీరు ఎక్కడైనా సరే కొంచెం భక్తుల్ని సరైన విధానంలో పంపించే విధంగా చూడండి. ఎందుకంటే వాళ్ళ కంగారు ఎంతసేపు కొంచెం తొందరగా చేసుకుందాం దర్శనం, తొందరగా వెళ్ళిపోవడం అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉండొచ్చు. కానీ ఏంటంటే అదే సమయంలో మీరు కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఒకేసారి వచ్చేసేలాగా చేసి వాళ్ళు కొట్టేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా మంత్రులు లేదా ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఎవరన్నా ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన దారి ఏర్పాటు చేయండి. వాళ్ళ ఆధారాలు వెళ్ళి భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయండి. ఎందుకంటే వాళ్ళు వచ్చారు 1 గంట 2 గంటలో తినేశారు అనుకోండి, ఆ 1 గంట 2 గంటల లైన్ లో నిలబడాలి. ఆ లైన్ లో నిలబడి వీళ్ళ కాళ్ళు లాగేసి లేక ఏ వస్తువులు లేక తిండికి అలమటిపోయి ఆకలేసి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు చంటిపెట్టిన తల్లి ఉంటే కనుక. అటువంటి సన్నాసి ఏర్పాట్లు వద్దండి. వాళ్ళు ఎవరైనా మంత్రులు ఎటువంటి అంటే బాగా విఐపీలు అంటే ప్రభుత్వం తరఫున వచ్చే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళు వేరే దారిలో పంపించండి. భక్తులు మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని తొందరగా పంపించేసి వీళ్ళని మాత్రం 1 గంట 2 గంటలు తినేయకుండా వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళకి మంచి మార్గం ఏర్పాటు చేసి మంచి ఏర్పాట్లు చేయండి. అప్పుడు భక్తులందరూ వస్తారు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు, స్వామిని నమ్మి వెళ్తారు. అయితే దీనిపైన హోంమంత్రి అనిత గానీ లేకపోతే సనాతని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అవునండి, దానికి ఏంటంటేనండి యాక్చువల్ గా ఇది ఇటువంటి ఏర్పాట్లు లేకపోవటం అనేది ఒక విధంగా ప్రభుత్వం లోపాల కింద ఉంటాయి. ఆ సమయంలో ఏంటంటే అది అంటే మీరు అలా చేయండి వాళ్ళని కొట్టేయండి అని వీళ్ళు చెప్పరు వాస్తవానికి. కానీ ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ వసతులు కల్పించాలి. ఉండండి, దానికి శ్రీశైలం దేవస్థానానికి కూడా తగినంత ఆదాయం ఉంది. ఆదాయం ఉన్నప్పుడు వసతులు ఏర్పాటు చేయలేనంత దిగజారిన స్థితిలో అయితే లేదు. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయగలదు. అదే అంటున్నాను నేను. ఏంటంటే భక్తులు లేదా ఈవో కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే అటువంటి అఘాతాలు లేదా విఘ్నాలు జరగవని నేను అనుకుంటున్నాను. భక్తులకి కొంచెం వాళ్ళ దృష్టిలో ఆలోచించండి. ఎవరు విఐపీ వస్తారా, ఆడికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేటి ఆడికి నమస్కారాలు పెట్టేసి వాళ్ళని అదే దారిలో రప్పించేసి వీళ్ళు 2-3 గంటలు ఆపేసి వాళ్ళ ఇబ్బందులు కలగజేయటం మీ పని కాదండి. యువ గారు అటువంటిది ఏదైనా ఉంటే కనుక మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముందు భక్తుల కోసం చూడండి. మీకు విఐపీ ఒకడు వస్తే కనుక భక్తులు 1,00,000 మంది వస్తారు. 1:1 lakh అది కరెక్ట్ కాదు. మీరు భక్తుల్ని ఉద్దేశించాలి. ఎందుకంటే ఏ దేవాలయానికైనా సరే పేరు వచ్చిందంటే అది విఐపీ వాళ్ళు రాదు, భక్తుల వల్లే వస్తుంది. ఏదన్నా లేదా విఐపీ వచ్చింది హుండీలో ఏమేస్తాడో లేదో తెలియదు, కానీ భక్తుడు అనేవాడు కనీసం 50 రూపాయలు అన్న వేస్తాడు. అటువంటి వాళ్ళు వేసే చందాలు లేదా దానాలు చాలా ఉన్నాయండి.
అటువంటి డబ్బుతోటి అంటే దేవాలయానికి ఉన్న డబ్బుతోటి మీరంతా ఎన్నో ఏర్పాట్లు చేయొచ్చు, ఎన్నో వసతులు కల్పించవచ్చు. ఉదాహరణకి మనకి దగ్గరగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసినా సరే మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ విధంగా మీరు ఆలోచించి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీ ఏర్పాట్లు మీరు చూడండి. అంతేగాని ఎవరో ఒకసారి వచ్చారని ఆ భక్తులు ఆపేసి లేదా ఒకసారి వచ్చేసినప్పుడు వాళ్ళని లాఠీ చార్జ్ చేసి అవమానపరచొద్దండి. ఎందుకంటే ఒక భక్తుడి మీద లాఠీ చార్జ్ చేయడం అంటే వాళ్ళని మీరు అవమానపరచడమే. అటువంటి సన్నాసి పరిపాలన లేదా సన్నాసి విధానాలు ఏ ఈవో కూడా తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను. భక్తులకి వాళ్ళకి గౌరవం ఇవ్వండి ముందు. ఎందుకంటే భక్తులు వస్తేనే దేవాలయాల కోసం భక్తులు వస్తారు, అది కరెక్టే, నేను కాదంటలేదు. కానీ ఏంటంటే భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏర్పాట్లు చేస్తే కనుక మరింత గొప్ప పేరు వస్తుంది. దేశ విదేశాల్లో కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటాడు. ఆ భక్తులు మన శ్రీశైలం వెళ్ళారా, చాలా సిరాగ్గా ఉంది, ఒకడు కూడా మంచినీళ్ళు లేవు, లేకపోతే పాలు లేవు, పిల్లల్ని చూసుకోవడం లేదు, ఈ ఏర్పాట్ల గురించి చెడ్డగా చెప్పారంటే కనుక ఆ పరువుని మీరు అధికారిగా ఉండి కూడా మీరే తీసేసినట్టు అవుతుంది. అటువంటి సన్నాసి ఏర్పాట్లు కాకుండా భక్తుల కోసం మంచి ఏర్పాట్లు చేయండి, భక్తులు మన్ననలు పొందండి. శివమాలలో ఉన్న వాళ్ళ పైన లాఠీచార్జ్ చేసుకున్న స్పందించలేదు, అదే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లో పైన స్పందించాడు పవన్ కళ్యాణ్. అవునండి, ప్రజలు అంటే పదవుల కోసమే చేస్తారు కానీ సేవ అంటే ఇలాంటి శివమాలలో ఉన్న వాళ్ళకి పైన స్పందించాలండి. యాక్చువల్ గా అయితే సనాతని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ముందుగా ఏమన్నా జరగగానే మాల వేసుకుని 2 నెలల నుంచి చెప్పులు వేసుకొని అంటాడు కదా. అవునండి, ఇది ఎలాగంటున్నానంటే అలా జరిగితే ఇంతవరకు స్పందించలేదు. ఇది ఒక చిన్న సెన్సిటివ్ విషయం. ఎలాగంటే ఇప్పుడు భక్తులు అక్కడ లాఠీ చార్జ్ జరిగింది, భక్తులైన శివమాలలో ఉన్న భక్తుల మీద లాఠీ చార్జ్ చేయటం అంటే అది యాక్చువల్ గా చాలా తప్పు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని అంటే కనుక వాస్తవానికైతే స్పందించాలి. కానీ స్పందిస్తే ఇంకో రకంగా ఎలా ఉంటదంటే వైసీపీ వాళ్ళకో లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి అది ఒక ఆహారం కింద మారిపోద్ది. ఎలాగంటే చూసావా, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళ చేతగాని పరిపాలన ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు అని వేరే వాళ్ళ పార్టీలు కాదు ఒక కలిసి అయిపోద్దండి. వాళ్ళు మాట్లాడకూడదని కాదు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడతారు. అక్కడ యువతో అంత గట్టిగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళి ఉంటది. కానీ ఏంటంటే పైకి మాట్లాడకపోవచ్చు, కానీ ఆ ఏర్పాట్లు వాళ్ళు శ్రద్ధలో తీసుకుంటారు. ఆ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతనిగా మాట్లాడలేదు అని అనుకుంటే మాట్లాడతారు, కానీ పబ్లిక్ గా మాట్లాడకపోవచ్చు. మాట్లాడితే చెప్పాం కదా మనం ఏంటంటే వేరే పార్టీ వాళ్ళకి ఆహారంగా మారిపోయి వాళ్ళ విమర్శలకు మళ్ళీ గురి కావటం తప్ప అంతకంటే ఏం కదండి. ఈఓలు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ సూపరింటెండెంట్లు కానీ వాళ్ళకి వెళ్ళే వార్నింగ్లు వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు రెగ్యులైజ్ అవ్వాల్సిన దానికి వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. ఇంతవరకు ఈఓ గానీ హోం మంత్రి కానీ లాఠీ చార్జ్ ఇంతవరకు వాళ్ళు ఇలాంటి క్షమాపణలు చెప్పాలి, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. అవునండి, అంటే ఒకటండి లాఠీ చార్జ్ చేసిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేయాలంటే పెట్టాలన్నీ లేదు. అంటే భక్తులకు కొంచెం శివమాలలో ఉన్న వాళ్ళకైనా కొంచెం అది ఇప్పుడు ఒకటండి ఎలాగంటే ఒకటి కరెక్టే, విఐపీల మీద లేదా శివమాల మీద ఉన్న భక్తుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా తప్పు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈవో గారు లేకపోతే ఇందాక అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కింద ఇప్పుడు సపోజ్ ఇప్పుడు భక్తుల మనోభావాలతో దెబ్బతిన్నందుకు ఒక 10 లక్షల మంది చూసారనుకోండి, ఈవో గారు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే 10 కోట్ల మంది చూస్తారు. అప్పుడు ఏంటంటే రచ్చ ఇంకా ఎక్కువ తక్కువ అవదు. అదేంటంటే చిన్న గొడవను మరీ పెద్ద చేసుకోవటం తప్ప అది వాళ్ళకి అంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుందండి. మనం మాట్లాడేసుకున్నంత సింపుల్ గా అయితే ఉండదు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది. వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళు కంట్రోల్ చేసినట్టు కాదు, మాట్లాడకపోయినా ఇంటర్నల్ గా వాళ్ళ మీటింగ్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఏమేం చేసుకోవాలనేది ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అదేంటంటే మనకు పబ్లిక్ గా చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళకి వెళ్ళే స్ట్రాంగ్ వార్నింగ్లు వాళ్ళు ఉండాల్సిన విధానాలు అన్ని కూడా అందరి నుంచి కూడా వెళ్తాయండి. అది హోమ్ మినిస్టర్ నుంచి కావచ్చు, లేదా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారి నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి గారి నుంచి కూడా కావచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గొడవ జరగాలి, మీరు లాఠీ చార్జ్ చేసేయండి, వాళ్ళని చిత్త కొట్టేయండి అని అయితే వీళ్ళు అందరూ అన్నదానికి వీళ్ళు ఎప్పుడో గానీ పబ్లిక్ వచ్చి సమాధానం చెప్పరు. ఏదన్నా సానుభూతి పరంగా ఏదైనా అయితే కనుక అలా చింతిస్తున్నాం అలా జరిగినందుకు అనేసి అంటారు, కానీ అది దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసి హైలైట్ చేసి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోరని నేను అనుకుంటున్నాను. అయితే గత ప్రభుత్వం జరిగిన కల్తీ అని చెప్పేసి లడ్డూలలో పెట్టి దాని గురించి ఇప్పటికి ఫ్లెక్సీ కట్టి ఆంధ్ర మొత్తాన్ని ఆగమానం చేస్తారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. అదే దీని గురించి ఇంతవరకు స్పందించలేదు, అంటే వాళ్ళ తప్పులు చూపిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. కాదండి, అది ఇక్కడ ఏంటంటే లడ్డు కల్తీ లేదా ప్రసాదం కల్తీ, లడ్డు కల్తీ లేదా కల్తీ నెయ్యి అనేది ఏంటంటే అది నేషనల్ ఇష్యూ, అది దొంగతనం. అయితే సిబిఐ కోర్టు దాంట్లో ఏం కలవలేదు, కెమికల్స్ కలిపారని చెప్పేసి దాంట్లో సిబిఐ ఇచ్చేసింది దానిపైన. ఆయన ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. లేదండి, అది ఎలాగంటే ఏమీ కలపలేదు అని అన్నదానికి ఎలాగంటే నేననేది గుడ్డు మాంసం కానీ పంది మాంసం అది కలిపిన అని చెప్పేసి ఫ్లెక్సీలు కడుతున్నారు ఇప్పటికి. దాంట్లో సిబిఐ ఏమని చెప్పింది